వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఓ మాజీ మంత్రిని కూటమి పార్టీల్లో శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆ నేత కోసం జనసేనాని నేరుగా రంగంలోకి దిగారు. కొత్తవారు వచ్చినప్పుడు కాస్త సర్దుకుపోవాలంటూ కూటమి నాయకులకు శ్రేణులకు పవన్ కళ్యాణ్ హింట్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో అయిన ఆ మాజీ మంత్రితో టీడీపీ జనసేన నాయకులు కలిసి పనిచేస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏ జిల్లా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఒంగోలు రాజకీయం ఎప్పుడు కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలో జాయిన్ అయ్యారు. కానీ పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తిగానే ఉన్నారని అంటారు. బాలినేనితో పాటు అనుచరులు జనసేనలో చేరారు, కానీ వారికి గుర్తింపు లేదు. జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్తో పాటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేనిని పట్టించుకోకపోగా వ్యతిరేకించారు. బాలినేని పొలిటికల్ ప్రత్యర్థి కావడంతో శాసనసభ్యుడు వ్యతిరేకించడంలో అర్థం ఉంది, కానీ సొంత పార్టీ జిల్లా అధ్యక్షుడే అంటిముట్టినట్టుగా వ్యవహరించడంతో నొచ్చుకున్నారు. దీనిని అవమానంగా భావించారు. ఏదో అనుకుని ఫ్యాన్ పార్టీని వీడి జనసేనలో జాయిన్ అయితే ఇక్కడేదో తేడా జరుగుతోందని మాజీ మంత్రి ఒకంత అసంతృప్తితో ఉన్నారని జనసేన దృష్టికి వచ్చింది. దీంతో బాలినేని కోసం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. ఇటీవల మార్కాపురం వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ మాజీ మంత్రి బాలినేనితో కలిసి వేదిక పంచుకున్నారు. జనసేనతో పాటు కూటమిలోని మిగిలిన పార్టీల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తున్న వారికి పరోక్షంగా హింటిచ్చారు. బాలినేని తన సన్నిహితుడని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రకాశం జిల్లా పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారాయి. వైసీపీలో ఉన్నప్పుడు బాలినేని పలు అవమానాలను ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో సీటు కోసం పార్టీ అధినాయకత్వంతో పోరాడాల్సి వచ్చింది. ఏదోలా సీటు దక్కించుకున్న టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఇక లాభం లేదనుకుని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. అయితే వైసీపీ హయాంలో బాలినేని చేసిన వ్యవహారాలపై కూటమి కన్నేసిన సమయంలో సేఫ్ జోన్ కోసమే పార్టీ మారారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే జాయిన్ అయిన తర్వాత జేఎస్పీలోనూ బాలినేనికి ఎదురైతే తప్పలేదు. అధికార కూటమిలో ఉన్న ఒంగోలుకు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. బాలినేని వైసీపీలో ఉన్న సమయంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల్ని టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టి వేధించారన్న ఆరోపణలున్నాయి. బాలినేని గ్లాస్ పార్టీలో చేరికను టీడీపీ జేఎస్పీ క్యాడర్తో పాటు లీడర్లు వ్యతిరేకించారు. దీంతో బాలినేని ఏడాది కాలంగా ఒంగోలుకి దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల మార్కాపురంలో మాజీ మంత్రితో కలిసి కార్యక్రమాలకు హాజరైన పవన్ బాలినేని వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా తనకు ఎవరితోనూ వ్యక్తిగత గొడవలు లేవనడం పొలిటికల్గా కలకలం సృష్టించింది. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో తనకు అండగా నిలబడ్డారని చెప్పి ఈ మాజీ మంత్రిలోని అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని, కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులుంటాయని, అందరూ సర్దుకుపోవాలని ఉప ముఖ్యమంత్రి కూటమి పార్టీల నేతలకు సూచించడంతో నిన్న మొన్నటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకించిన టీడీపీ జనసేన నాయకులు డైలమాలో పడ్డారు. మార్కాపురం సభకు హాజరైన బాలినేనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తగిన ప్రాధాన్యం ఇచ్చారని అతని వర్గం హ్యాపీగా ఉంది. మరోవైపు ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి కొత్త చిక్కు తెచ్చిపెట్టేలా ఉందని వినిపిస్తోంది. నిన్నటి వరకు అవకాశం వచ్చినా రాకపోతే కల్పించుకుని మరి బాలినేనిని విమర్శిస్తూ వస్తున్న టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి అతనితో కలిసి కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తారా అన్న అనుమానాలు లేకపోలేదు. కూటమి పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తారని పవన్ కళ్యాణ్ సభాముఖంగా చెప్పినప్పటికీ ఒంగోలులో అది సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.